హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మయూరి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. ఒక 1 ఆనియన్, 1 or 2 టమాటోస్ వేసుకోవచ్చు. 4-5 పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్యాలీఫ్లవర్ కట్ చేసుకొని ఫస్ట్ హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ సాల్ట్ వాటర్లో వేయాలి. కొంచెం సేపు ఉంచాలి, ఒక 5-10 minutes అలా. అప్పుడు క్రిములు అనేటివి అవి చనిపోతాయి. తర్వాత మనకు మళ్ళీ తీసుకొని మళ్ళీ కూల్ వాటర్లో వాష్ చేసి ఒక 2 times అలా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక టమాటో కట్ చేసి పెట్టుకోవాలి, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి, ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి, అండ్ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం హెల్దీ ఫుడ్ తినాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా క్యాలీఫ్లవర్ని మాత్రం ఇలా బాయిల్డ్ అండ్ సాల్ట్ వాటర్లో వాష్ చేసి మీరు కర్రీ ప్రిపేర్ చేసుకోండి. హాయ్, ఇప్పుడు క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడెక్కాక అందులో 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, తాలింపు గింజలు వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసాక కొంచెం సేపు ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్ మగ్గనివ్వాలి. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనము బాయిల్ వాటర్లో కడిగి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనం వేసుకోవాలి. నెక్స్ట్ కర్రీకి సరిపడే అంత కారం వేసుకోవాలి. ఒకసారి మొత్తం కర్రీని కలుపుకోవాలి, కారం ముక్కలకు పట్టేలాగా. నెక్స్ట్ టమాటో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ని ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి కొంచెం సేపు, మెత్తగా అయ్యేంత వరకు. ఆయిల్లో మగ్గితేనే టేస్టీగా ఉంటుంది, వాటర్ పోసి ఉడికించడం కన్నా కూడా. ఒక 5-10 minutes అలా మగ్గించుకోవాలి. తర్వాత చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ముక్క ఉడికిందా లేదా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి కర్రీ కలిపేసి, కర్రీ ఉడికిందా లేదా, క్యాలీఫ్లవర్ గట్టిగా ఉందా చూద్దాం. ఒకసారి స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేసి చూస్తే అలా విరిగిపోయింది అంటే కర్రీ ఉడికినట్టే. సో నెక్స్ట్ లాస్ట్లో మనం కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఫస్టే యాడ్ చేస్తే అది కర్రీ మాడిపోతుంది. సో లాస్ట్లో యాడ్ చేసి కలిపేసి, అలాగే చిటికెడు గరం మసాలా కూడా వేసేసి కలిపి మూత పెట్టుకుందాం. ఓకే, క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ కొత్తిమీర వేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎలా ఉంది క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.